हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ఓం. భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఆత్మతత్వం గురించి మనం విచారణ చేసుకుంటున్నాం. అందరికీ అర్థమవుతుందని భావిస్తున్నాను. అర్థమైతే అందరికి అవుతుంది. అవగాహన విచారణ చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆచరణ బాగా కార్యదీక్ష ఉన్న వాళ్ళకి ఆచరణ అవుతుంది. మనం ఎంత ప్రయత్నం చేస్తే అంత ఆత్మస్ఫురణలో ఉండగలుగుతాము. అంత ఆత్మ గురించి ఎన్ని శ్లోకాలు బోధ చేస్తున్నాడో చూడండి భగవంతుడు. ఇప్పుడు ఇంకా ఆత్మతత్వాన్ని గురించి ఇంకా చెప్తూనే ఉన్నాడు. ఎలా అర్థమవుతుందో మనకి, ఎంత ప్రయత్నం చేసి మనకి ఆ అనుభవానికి వచ్చే విధంగా ప్రయత్నం భగవంతుడు అర్జునుణ్ణి నిమిత్తంగా పెట్టుకుని మనకే బోధ చేస్తున్నాడు. ఆ విషయాన్ని బాగా గ్రహించుకోవాలి. మనమే అర్జునుడి పాత్రలో ఉండి మనలాగనే అర్జునుడు కూడా, అర్జునుడు ఏమీ పండితుడిలాగా మాట్లాడాడు, మనం అంతకంటే ఎక్కువ మాట్లాడతాం కదండి. ఎవరికైనా నీతులు చెప్పాలన్నా, ఎవరికైనా మంచి మాటలు చెప్పాలన్నా నాకంటే ఎవరుంటారు, నాకు నాకు అన్నీ తెలుసు అన్నట్లు మనం కూడా పండితుల్లాగా మాట్లాడడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. కాబట్టి అర్జునుడు అలాగే మాట్లాడాడు. అర్జునుడు మనలాంటి వాడే. అర్జునుడు కూడా అర్జునుడికి అర్థమయ్యేలాగా చెప్పే విధానాన్ని మనకి ఎంత సులభతరం చేస్తున్నాడు భగవంతుడు. చూద్దాం. 24వ శ్లోకాన్ని ఇప్పుడు మనం విచారణ చేసుకుందాము. అచ్చేత్యోయమదాహ్యోయం అక్లేత్యో సోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. చూడండి, అయం ఈ ఆత్మ, అచ్ఛేద్యః ఛేదింపటానికి అవకాశం లేనిది. అయం ఈ ఆత్మ, అదాహ్యః దహింపలేదు అగ్ని చేత, అక్లేద్యః తడపటం సాధ్యం కానిది, అశోష్యః ఏవచ ఎండింపడానికి అసలే కుదరదు. అయం ఇది నిత్యః నిత్యమైంది, సర్వగతః అంతటా వ్యాపించేది, స్థాణుః స్థిరమైనది, అచలః చలనం లేనిది, సనాతనః శాశ్వతమైనది, ఎప్పుడు ఉందో తెలీదు, పురాతనమైనది, ఎప్పుడు ఉండేది. ఎప్పుడు మొదలైంది అంటే ఎవ్వరం చెప్పలేము అసలు. అటువంటిది ఈ ఆత్మతత్వం. అందుకనే నిన్న చెప్పిన శ్లోకం, ఆత్మ ఖండింపబడదు, ఏ శస్త్రాల చేత దహించబడదు, మరణించబడదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఎంత చెప్పి ఇంకా ఏం చెప్తున్నాడు? ఈ ఆత్మ అంటున్నాడు. చూడండి, అయం అంటే ఇది. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యం గురించి ఈ శ్లోకంలో ఎక్కువ మనకి బోధ చేస్తున్నాడు. అయమాత్మ బ్రహ్మ. అయం అంటే ఇది, ఈ ఆత్మ. ఎంత దగ్గరగా ఉంటే మనకి ఇది అంటాం. దూరంగా ఉందనుకోండి, ఏదైనా సరే వస్తువు కానీ మనిషి కానీ, అదిగో అది అంటాం. అవునా కదా? ఇది అంటే ఇంకా నాకు దగ్గరగా ఏది అని అనిపించేదానికే ఇది అని మాట్లాడతాం. శరీరానికి దగ్గర, మనస్సుకి దగ్గర ఇవన్నీ కాదు. ఈ ఆత్మ అంటే నాకు దగ్గరగా ఉన్నది ఏది? మనస్సుకు దగ్గరగా ఉన్నది ఆత్మ. అన్నిటికీ దగ్గరగా ఉన్నది ఆత్మ. అన్నిట్లో ఉన్నది ఆత్మ. అన్నిటినీ నడిపించేది ఆత్మ. అన్నిటినీ గుర్తించేది ఆత్మ. అన్నిటికీ ఆధారం ఆత్మ. మరి అటువంటిది శాశ్వతమైనది అంటుంటే మనకెందుకు అర్థం కావట్లేదు? మార్పు లేనిది అంటుంటే మనకెందుకు అనుభవం కావట్లేదు? ఎవరి చేత చచ్చేది కాదు, చంపేది కాదు అంటుంటే మరి ప్రపంచంలో జరుగుతున్న చావులు, చంపేవాళ్ళు, వీళ్ళందరినీ ఎలాగ గుర్తిస్తున్నాం మనం? ఏ విధంగా ఆలోచిస్తున్నాం? మన ఆలోచన విధానం ఎలా ఉంది?
మొత్తం మార్చేయటానికి భగవంతుడు తన బోధని అనుగ్రహిస్తున్నాడు మనకి. ఖండింపబడదు, కాల్చబడదు, తడుపబడదు, ఎండింపబడదు, నిత్యమైంది, అంతటా వ్యాపించేది, సుస్థిరమైంది, చలనం లేనిది, ప్రాచీనమైంది. ఎంత బాగా చెప్తున్నాడో చూడండి ఆత్మ గురించి. ఇది ఈ ఆత్మ కాకుండా ఇంకేమైనా చెప్పగలరా? ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటిది ఆత్మ కాకుండా ఇంకోటి ఏదైనా మనం చెప్పుకోవటానికి అసలు అవకాశం ఉన్నదా? అది ఏం లేదు. ఇంకా అందుకని మాట్లాడలేం, మౌనమే. అయం అంటే ఇది అని చెప్పుకున్నాం. మనకి ఆత్మ ఒక్కటే ఇదిగా తెలుస్తుంది. ఆత్మకు అన్యంగా తెలిసేవన్నీ కూడా అదిగో, అవి అంటాం. అదిగా తెలుస్తాయి. మనకు దూరంగా ఉన్న గోడను ఆ గోడ అంటాం. మన చేతిలోని పువ్వుని ఈ పువ్వు అంటాం. అదే పువ్వుని చూసిన కంటిని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆ పువ్వు ఆ పువ్వు ఈ కన్ను అంటాం. అంటే పువ్వు కంటే కూడా కన్ను దగ్గరగా ఉంది కాబట్టి. పువ్వుని ఏది చూస్తున్నది? కన్ను చూస్తుంది కాబట్టి ఈ కన్ను అంటాం. అలాగే ఆంతర్యంలోకి వెళ్తే ఆ కన్ను ఈ మనస్సు అంటాం. ఆ కన్నుని ఏది చూస్తుంది? ఏది గమనిస్తుంది? మనస్సు. అంటే మనకి ఇంకా దగ్గరైంది. ఆ మనస్సు ఆ మనస్సు అనాలంటే ఇంకా మనసుకు దగ్గరగా ఏదుంది అంటే బుద్ధి, ఈ బుద్ధి అంటాం. అంతే కదా, మనస్సు ఆలోచిస్తుంది, బుద్ధి నిర్ణయం చేస్తుంది కదా. ఇంకా ఆత్మకి దగ్గరగా ఉండేది బుద్ధి. ఇక్కడ బుద్ధిని కూడా ఇంకా దూరం చేస్తున్నాడు. ఆ బుద్ధి అంటే ఈ అజ్ఞానం అంటున్నాం. అంటే తెలియదు, నాకు తెలియదు కదా, ఇంకా ఆత్మానుభవం కాలేదు కాబట్టి తెలియదు అని చెప్పేదానికి ఈ అజ్ఞానం అంటున్నాం. ఈ అజ్ఞానానికి ఇంకా చూడండి, ఈ అజ్ఞానము అని చెప్పటానికి ఆ అజ్ఞానము అని చెప్పి ఈ జ్ఞానము అంటున్నాం. ఆ అజ్ఞానం అంటే నాకు తెలియదు అని చెప్పేది ఏంటి? నాకున్న జ్ఞానమే. ఈ జ్ఞానము అంటున్నాం. చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంత దగ్గరగా తీసుకొచ్చి జ్ఞానాన్ని నేనే అని స్పష్టం చేస్తున్నాడు. ఆ జ్ఞానము, మళ్ళీ జ్ఞానాన్ని కూడా ఆబెట్టేశాడు. ఆ జ్ఞానము అని చెప్పి దాన్ని తెలుసుకునేది ఈ ఆత్మ అంటున్నాం. జ్ఞానం ఉంది అంటే నాకు తెలుసు అని కదా అర్థం. ఆ తెలుసు అనేదాన్ని ఏది గుర్తిస్తుంది? ఆత్మ. అయం, అదే అయమాత్మ, ఈ ఆత్మ, అదే మనస్వరూపం, నా స్వరూపం. అర్థమైంది కదా. ఆ అనేది ఎక్కడ పెడతాం, ఈ అనేది ఎక్కడ పెడతాం, దట్ అనేది ఎక్కడ పెడతాం, దిస్ అనేది ఎక్కడ పెడతాం. అర్థమైంది కదా. చెప్పే విషయం మీకు స్పష్టంగా ఉంటేనే తర్వాత సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. అంటే బ్రహ్మానికి నేను అనేది ఇంకా దానికి వేరే స్వరూపం. ఇది ప్రత్యక్ష ప్రమాణం. ప్రమాత పదాలన్నీ కొత్తగా అనిపిస్తూ ఉంటాయి ఆత్మ గురించి. అయమాత్మ బ్రహ్మ. అందువల్ల ఇది నేనే, మిగతాయన్నీ తెలుసుకునేబడేయే. జ్ఞానము అంటున్నాం. జ్ఞానం అంటే ఏంటి? నాకు తెలుసు. ఏది చెప్తుంది అది? నాకు తెలుసు అని లోపల ఉండి ఏది చెప్తుంది? అదే నేను, అదే ఆత్మ. అజ్ఞానము, నాకు తెలియదు అనే మాట ఏది చెప్తుంది? నేనే. తెలుసు అని చెప్పినా నేనే ఆత్మను, తెలియదు అని చెప్పినా నేనే ఆత్మను. కాబట్టి నేనుకు ముందు అన్నీ ఉన్నాయి, కానీ నేనే మొట్టమొదట. నేనుకు వెనక ఇంకేం లేదు. నేనే సర్వత్రా. ముందున్నయ్యి అంటే ముందు నేను లేనని కాదు, అవన్నిటిని గుర్తించేది కూడా నేనే అని చెప్పడానికి ఇంకా విపులంగా చెప్పుకుందాం. ఈ సర్వము బ్రహ్మస్వరూపం అని మాటి మాటికి లోపల మననం చెయ్యి. ఈ ఆత్మే బ్రహ్మము. ఆ ఈ ఆత్మ 4 పాదాలతో ఉంది. అయమాత్మ చతుష్పాత్ అని మాండుక్యం చెప్తుంది మనకి. మాండుక్య ఉపనిషత్తు చెప్తుంది. అయమాత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మే బ్రహ్మము. మహావాక్యంలో అయం అనే ఏ పదం చేతైతే ఆత్మ సూచింపబడిందో అది ప్రస్తుత శ్లోకంలో అయం అంటూ ఆత్మరూపంగా ఉపయోగించబడింది. ఈ ఆత్మ నరకడానికి వీల్లేదు, కాల్చడానికి వీల్లేదు, ముంచడానికి సాధ్యం కాదు, ఎండింపడానికి వీలు కాదు. ఎందుకని? 2వ పాదంలో చెప్తున్నారు కదా శ్లోకంలో. ఏమని చెప్తున్నారు? ఆత్మ నిత్యమైంది,
సర్వగతమైంది, స్థిరమైంది, చలనం లేనిది, సనాతనమైనది కనుక పంచభూతాల చేత నశింపబడేటానికి సాధ్యం కాదు. చూడండి, పంచభూతాలు నేను సృష్టించినవి, అంటే ఆత్మ సృష్టించినది. కాబట్టి పంచభూతాల చేత ఆత్మ ఎట్లా నశించబడుతుంది? పంచభూతాలే ఒకటికొకటికి పడక ఆ వాటిలో వాటే గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నాను అంటున్నాయి. మన శరీరంలో ఉన్న అవయవాలే నేను గొప్ప అనుకున్నాయి. విన్నాం కదా నిన్న. ఏది లేకపోయినా సరే ఆత్మ మాత్రం సత్యం. కన్ను పోయినా, కాలు పోయినా, మనసు పోయినా, ప్రాణం పోయినా ఏదన్నా పోతుంది, కానీ నేను మాత్రం ఉన్నది అనేది సత్యం. ఏదైనా కర్మ చేశామని అనుకోండి, 4 విధాలైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ 4గింటిలో కూడా ఏదో ఒకటి సంభవించే అవకాశం ఉన్నప్పుడే కర్మత్వం ఉంటుంది. అసలు ఈ 4 ఏమిటి అంటే, జ్ఞాపకం పెట్టుకోండి, పదాలు కాస్త కొత్తగా తప్పదు, మాట్లాడుకోవాలి. గమనించుకుంటే 1కి 2 సార్లు వింటే మీకు అర్థమవుతుంది. ఉత్పాద్యం 1, 2 ప్రాప్యం, 3 వికార్యం, 4 సంస్కార్యం. ఈ 4గింట్లో ఏదో ఒకటి క్రియాఫలం ఉన్నప్పుడే కర్మత్వం అనేది ఉంటుంది. అంటే కర్మ చేసే విధానం ఉన్నప్పుడు ఫలితం వస్తుంది అనుకున్నప్పుడు కర్మ చేసేవాడు ఉంటాడు. కర్మ చేసేవాడు ఉన్నప్పుడే కర్మ జరుగుతుంది. కర్మ జరిగినప్పుడే ఫలితము ఉత్పన్నమవుతుంది. అవును కదా? ఇది ఒక్కొక్కటి పదాలు చెప్తే అర్థం కాదండి, దానికి వివరణ ఇవ్వండి అని అనిపిస్తుంది కదా. ఉత్పాద్యం ఫస్ట్ది. అంటే ఏంటి? ఆత్మ ఉత్పాద్యం కాదు. అంటే ఏంటి? అది ఉద్భవించింది, ఉత్పత్తి అయింది కాదు. నూతనంగా మనం కుండను తయారు చేసినట్లుగా ఆత్మను తయారు చెయ్యలేము, ఉత్పత్తి చేయటానికి సాధ్యం కాదు. ఆత్మ స్వతసిద్ధం. ఉత్పత్తి చెయ్యాలి అనే ఆలోచన రావడానికి ముందే ఆత్మ ఉంది. ఆత్మ ఉంటేనే మనస్సుకు ఆలోచన వచ్చింది, లేకపోతే మనస్సు కూడా జడమే కదండి. అన్నిట్లో వస్తువుల్లో పంచభూత తత్వాలు వస్తువులతో సహా అనుకున్నాం, వాటికి జడం అవన్నీ. శరీరం కూడా పంచభూత నిర్మితమే, కానీ దీనిలో నుంచి ఆ ప్రాణం అనేది తప్పుకుందనుకోండి, శవంగా ఉంటుంది ఆత్మ. అక్కడ కూడా ఉంది అనేది ఉంది, గమనించండి. ఆ ఉన్నది అనేది ఎక్కడైతే చెప్తావో అది ఆత్మ. శవంగా ఉంది అంతే. ప్రాణం మాత్రం ఆత్మ కాదండి. ప్రాణం ఆత్మ అనుకుంటారేమో, అక్కడ పొరపాటు పడద్దు. ప్రాణం పోతుంది, తీసుకొని వేరే దేహంలోకి మనస్సుని ప్రాణాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. మరి ఈ శరీరం ఏం చెయ్యాలి? శవంగా ఉంది. ఆ ఉంది అనేటటువంటి శవాన్ని తగలబెడతాం. దేహాన్ని, బాడీ, చైతన్యం లేనటువంటి బాడీ. శవం అనే పదం వాడే కంటే ఇది మంచి పదం. చైతన్యం లేకపోతే జడంగా పడుంది అది. అందుకని చెప్పేసి ఉత్పత్తి చెయ్యాలి అనే ఆలోచనకి ముందే నేనున్నాను. అలాంటప్పుడు ఆత్మను పుట్టించడం సాధ్యమవుతుందా? కాదు. కనుక ఆత్మ నిత్యము, ఉత్పాద్యమయ్యేది కాదు అని చెప్తున్నారు. 2 ప్రాప్యం. ప్రాప్యం అంటే ఏంటి? వస్తువు ఉంది, దేశకాలాదులలో ప్రయత్నిస్తే దాన్ని కర్మ చేసి సాధించి ప్రయత్నం చేసి పొందుతాం. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఆవు ఉందనుకోండి, ఆ ఆవు పొదుగులో పాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆవు ఎక్కడుంది? గోశాలలో ఉంది. మనం ఇక్కడ కూర్చుంటే పాలు వస్తాయా? అక్కడికి వెళ్ళాలి, పాలు పిండాలి, తెచ్చుకోవాలి. ఇది ప్రాప్యం. ఆత్మ అలాగా కాదు, అలా లభ్యం అవుతుందనుకోపాకండి. ఎందుకని అంటే ఆత్మ అంతటా ఉంది, లేని స్థలం అంటూ లేదు, అంతే. అంతటా ఉన్నదానికి లేదు ఉంది అని ఎలా చెప్తాం అసలు? నువ్వు ఎక్కడికైనా వెళ్ళండి, ఇక్కడైనా కూర్చోండి, ఎక్కడ ఉన్నా సరే, ఏదైనా సరే గమనించే శక్తి నీకుంది అని అంటే ఆత్మ ఉన్నట్లే. ఇక్కడ కూర్చొని మనం హిమాలయ పర్వతాలకు వెళ్ళలేదు నిన్న. మనం హాయిగా నిద్రపోయి లోపల ఎన్ని ప్రణాళికలు వేసుకున్నాము కళలో. బయటకు వచ్చిన తర్వాత అదంతా సత్యమా? జాగ్రత్తకు వచ్చిన తర్వాత జాగ్రత్తలో జరిగేవన్నీ మన లోపల జరుగుతున్నాయా, బయట జరుగుతున్నాయా? మన లోపలే జ్ఞానం అనేది ఉండి బయటది లోపలికి తీసుకుంటుంది.
లోపల దాని నుంచి బయటికి శక్తి ఇచ్చి బయటది తీసుకుంటుంది. అది గమనించే అవగాహన మనకి లేక అన్నీ బయట ప్రపంచం సత్యం అనుకుంటున్నాం. ఆ జరిగేదాన్ని గుర్తించేదెవరు? నాలో ఉన్న చైతన్యం. కాబట్టి అన్నిటినీ మించి నేనే కదా ఉన్నాను. అది అర్థం చేసుకో. అందుకే ఆత్మ అంతటా ఉంది. మూడోది వికార్యం. అంటే ఏంటి? పరిణామం చెందడం, అంటే మార్పు చెందడం. అంటే కార్యం యొక్క ఫలితం కర్మత్వం ఉండటం అని అర్థం. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. పాలు ఉన్నాయి అనుకోండి, మనకు నెయ్యి కావాలి, పాలను తోడు పెట్టాలి కదా, తోడు పెడితేనే కదా నెయ్యి వచ్చేది. మజ్జిగ చెయ్యాలి, వెన్న తీయాలి, దాని నుంచి నెయ్యి కాచుకోవాలి, అప్పుడు నెయ్యి వస్తుంది. అంటే ఒక పరిణామ క్రమంలో పాల నుండి మనకి నెయ్యి అందుతుంది. ఆత్మ అలా లభిస్తుందా? ఇన్ని చెయ్యాలా ఆత్మ కావాలంటే? అలా లభించేది కాదు, ఆల్రెడీ ఉన్నది. అయితే నెయ్యి కూడా ఉన్నది కదండి అని అంటే ఏం చేసావు? నెయ్యి రావాలంటే ఇదంతా సాధన చేసావు. పాలు పిండావు, తోడు వేసావు, దాన్ని మజ్జిగ చేసావు, వెన్న తీసావు, నెయ్యి కాచావు, అప్పుడు నీకు ఉపయోగపడుతుంది. ఇంత కర్మ చేసావా లేదా? ఆత్మ అలా లభిస్తుందా అంటే అలా లభించేదేం కాదు, ఆల్రెడీ నీ లోపల ఉన్నదే. ఆత్మ స్థిరమైందే, పరిణామం చెందదు, మార్పు చెందేది కాదు. నెయ్యి ఎన్ని రకాల పరిణామాలతోటి మనకు కనిపించింది. ఆత్మ అవికార్యం, ఏదో చేసి పొందేది కాదు, ఆల్రెడీ నువ్వు ఉన్నావు. ఈ విషయం మాకు ఎందుకు అర్థం కావట్లేదండి. మరి ఏం చేయకుండా ఎలా పొందుతాము అంటే అడ్డంగా ఉన్నాయని తీసేసేయి. ఏది కనిపిస్తుందో, ఏది ఆలోచన మనస్సుకు వస్తుందో ఇదంతా నేను కాదు అని తోసివేస్తూ వెళ్ళు. నీ మార్గం అది, అప్పుడు సుగమం అవుతుంది. ఆత్మానుభవం కలగాలి అంటే నీకు మనస్సుకు వచ్చే ఆలోచన కానీ, బుద్ధిలో కలిగేటటువంటి వికారాలు కానీ ఏమైనా మనసుకు వస్తూ ఉంటాయి కదా. ఏది తెలుస్తుందో, ఏది కనిపిస్తుందో ఇదంతా నేను కాదు, నేను కాదు, నేను కాదు అని తోసివేసేసి నిశ్చల స్థితికి నువ్వు వెళ్తావు. అక్కడ నీకు అనుభవం కలుగుతుంది. మరి గాఢ సుషుప్తిలో అంతా ఏమీ లేదు కదండి, మరి అక్కడ నేనున్నాను అనే విషయం నాకు అనుభవానికి తెలియట్లేదు. అక్కడ ఉన్నది కదా, ఆలోచన లేని స్థితి ఉన్నది కదా, ఏ వికారము లేనటువంటి స్థితి అక్కడ గాఢ సుషుప్తిలో ఉన్నది కదా. మరి అనుభవం ఎందుకు కావట్లేదు అంటే ప్రకాశంతో కూడినదే నీకు అనుభవం అవుతుంది. గాఢ సుషుప్తిలో నువ్వు అంధకారంలో ఉన్నావు, కానీ నేననేది ఉన్నది. కానీ నీకు వెలుగుతో కూడినటువంటి, ప్రకాశంతో కూడినటువంటి అనుభవం కావాలి. అది ఆత్మానుభవం. మాటలు ఎన్ని చెప్పుకున్నా సరే తక్కువే. ఆ అనుభవం పంచదార నోట్లో వేసుకున్నప్పుడు ఎలా ఉందండి అని అడిగారు అనుకో, తీయగా ఉంది అని నేను చెప్తాను. నేను చెప్తే తీపంటే నీకు అర్థం కాలేదనుకో, తీపంటే నేను అడిగాను, పోనీ నువ్వే నోట్లో వేసుకున్నావు, ఎలా ఉందని నేను అడిగాను, తీయగా ఉందండి అని చెప్పావు. తీయగా అంటే అని నేను అడిగాను అనుకోండి, ఏం చెప్తావు? నువ్వు నోట్లో వేసుకోమ్మా అప్పుడు తెలుస్తుంది అంటావా కదా. అంటే ఏంటి? తీయగా అని చెప్పగలవు కానీ ఇంకా అది ఎలా ఉంటుంది అంటే నువ్వే నోట్లో వేసుకొని చూడు, అది అనుభవం, చెప్పేది కాదు అని నీకే విసుగొస్తుంది నేను మాటిమాటికి అడిగితే. అందుకనే ఇంకా మనకు అనుభవంలోకి రావడానికి భగవంతుడు అనేకమైనటువంటి మాటలు జోడించి ఎగ్జాంపుల్స్ మనకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని ప్రయత్నం చేసి మనకు అందిస్తూ ఉన్నాడు భగవంతుడు. నాలుగోది సంస్కార్యం. అంటే ఏంటి? సంస్కరించడం వల్ల కలిగే ఫలితం అని అర్థం. అంటే పైన చేసినవన్నీ కూడా కర్మలు చేస్తూ వచ్చి ఎంత శ్రమ చేశాం నెయ్యి కావాలంటే, అంత శ్రమ చేయడానికి ఇక్కడ కూడా నువ్వు సంస్కారం నేర్చుకో, నీ మనస్సును బాగా సంస్కరించుకో, ఏది ధర్మం ఏది అధర్మం అనేది బాగా నేర్చుకో, ధర్మం అంటే ఏంటో తెలుసుకో ముందు. ఆ ధర్మం అంటే ఏంటో తెలుసుకున్నప్పుడు ఆ విషయాలన్నీ కూడా నీ బుద్ధిలో బాగా నిలబడతాయి, దాన్ని ఆచరణ చేస్తావు. అప్పుడు నీకు సంస్కారం అంతా ఫలిస్తుంది, ఆత్మానుభవం కలుగుతుంది. ఉన్నదే నువ్వెక్కడి నుంచి తెచ్చిపెట్టుకోవక్కర్లేదు. అడ్డుగా ఉన్నాయని తొలగించుకో. అంటే ఏంటి? దర్పణంపై దుమ్ము ఉందనుకోండి,
మనం ఎంత ప్రయత్నించినా సరే అందులో మన ప్రతిబింబం కనిపించదు. అవునా కదా? అదే దుమ్ము దులిపేశాం, శుభ్రంగా తుడిచేసాం, అద్దం మళ్ళీ స్వచ్ఛంగా మన రూపాన్ని ప్రతిఫలింపజేస్తుందా లేదా? ఇది శుద్ధి కార్యం. ఆత్మ అచలం కనుక సంస్కార్యం కాలేదు. ఏదో చేసి పొందేది కాదు. శుభ్రం చెయ్యి, అయిపోతుంది. అడ్డుగా ఉన్నది ఏదో అజ్ఞానం అంతా కూడా, మలినమంతా కూడా తోసేసేయి. 24 తత్వాలతో కప్పేసుకొని ఉన్నాను కదా, వీటన్నిటిని వేరు చెయ్యి, అది చెప్తున్నారు. ఆత్మ విషయము దుర్జేయమండి. అది చాలా సులభంగా గ్రహించడం సాధ్యం కాదు. ఆ పైన చెప్పినటువంటి ఏది కనపడుతుందో దాన్ని తోసేసేయి, తీసేసేయి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నయితి నయితి నయితి, నేతి మార్గం అంటారు. నయితి అని తోసేస్తే నీకే అనుభవం అవుతుంది. అందుచేత స్వయంగా ఆత్మ ప్రసంగం కల్పించుకొని వేరే వేరే శబ్దాలతోటి, అర్థాలతోటి బోధిస్తూ ఉన్నటువంటి ఆత్మ విషయాన్ని మనకి సులభతరం చేస్తున్నాడు భగవంతుడు. ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే, రెండో భాగంలో చెప్పాడు కదా, క్లిష్టమైనటువంటి గహనమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి సంసారులు, అంటే మనం సంసారాల నుండి బయటపడతారు అనే ఉద్దేశంతోనే పరమేశ్వరుడైనటువంటి వాసుదేవుడు అలా పదే పదే మనకి బోధ చేస్తున్నాడు. శంకర భాష్యంలో శ్రీ శంకరులు కూడా ఇదే చెప్పారు. ఏమి చెప్పారు అనంటే, బాగా నువ్వు విచారణ చేసుకో, అప్పుడు నీకే అనుభవం అవుతుంది. ఈ సంసారం నుండి బయటపడతావు. సంసారం అంటే బాగా గుర్తు చేసుకోండి. కొత్తగా వినేవాళ్ళకి సంసారం అంతా వదిలేయాలా, భార్య భర్త తల్లి తండ్రి పిల్లలు అందరినీ వదిలేసుకొని వెళ్ళిపోవాలా, సంసారంలోకి రాకూడదంటే అదే అర్థం అంటారేమో. సంసారము అంటే ఆధ్యాత్మిక తత్వంలో జనన మరణ చక్రం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రపంచమంతా ఆత్మమయం. అందరిలో హృదయంలో ఆత్మ తిష్ట వేసుకొని ఉంది, అంతటా ఉంది. అందుకే ప్రతి అవయవం మనకి కదులుతోంది. బుద్ధి అంత చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఆత్మ సర్వమయం. అందరినీ ప్రేమించు, ఆత్మతో రమించు, అది ఎప్పుడు చెప్పినా భగవంతుడు. నేను ఆత్మను అని లోపల తెలుసుకో, ఎప్పుడు భావన చెయ్యి, బయటికి కర్మ చెయ్యి, బయట ధర్మమైనటువంటి ఆచరణ చెయ్యి అని అద్భుతమైనటువంటి బోధని మనకి ప్రసాదిస్తున్నాడు. దీనికి పంచభూతాలు అంతటా ఉన్నాయి అని కదా మనం చెప్పుకున్నాం. పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భగవంతుడి నుంచి వచ్చినాయి, అంతే కదా. ఏమొచ్చినాయి? పృథ్వీ, తేజస్సు, ఆపస్సు, వాయువు, ఆకాశం. ఈ పదాలు కూడా గుర్తుపెట్టుకోండి. శబ్దస్పర్శ రూప రసగంధాలు. భూమి, ఆకాశం, అగ్ని, నీరు, వాయువు. ఇదే పదాలు. సంస్కృతిలో వాటికి సూక్ష్మాలు ఈ పదాలు. మూడు ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఆకాశం విశాలంగా ఉంటుంది. నిజంగా ఆకాశం అంతటా ఉంది, అది లేని స్థలం అంటూ లేదు కదా. అసలు ఎక్కడన్నా చెప్పగలం ఆకాశం లేదని? మరి ఆత్మ కూడా అదే కదండి. ఆత్మ ఆకాశంతో పోల్చొచ్చు కదా అని ఎవరికైనా అనిపిస్తుందేమో. మనస్సులో భావన విచారణ చేసే వాళ్ళకి అనిపిస్తుంది, ఆకాశం అంతటా ఉంది కదా, మరి ఆకాశంతో పోల్చొచ్చు కదా అని ఎవరికైనా అనిపిస్తుందేమో. ఆకాశాన్ని గుర్తించేది కూడా ఎవరు? నేను. ఆకాశం అని ఎవరు చెప్తున్నారు? నాలో ఉన్న చైతన్యం, నాలో ఉన్న ఆత్మే నాకు తెలియజేస్తుంది. ఈ శరీరానికి, ఈ మనస్సుకి, బుద్ధికి తెలియజేస్తుంది. కాబట్టి నాకంటే ఆకాశం పెద్దదా? ఇప్పుడు ఆకాశాన్ని నేను సృష్టించాను. పంచభూతాల్లో ఆకాశమే పెద్దది. అలాగే ఈ పంచభూతాలు ఈ 5 భాగాలుగా ఉన్నాయి. మనమంతా కూడా ఏ భూతమైనా సరే మన లోపల, అంటే ప్రతి వస్తువు పంచభూత నిర్మితమే అని చెప్పుకున్నాం కదా. నా లోపల కూడా ఈ పంచభూతాలు ఉన్నాయి. ఏదైనా ఒక భూతం విజృంభించినప్పుడు మిగతా 4 వాటిని కలిపేసుకుంటాయి. ఎట్లా అంటే, ఎగ్జాంపుల్, ఇప్పుడు నీళ్లల్లో దూకి నేను చచ్చిపోదాం అనుకున్నాను అనుకోండి, మనలో నీళ్ల పార్ట్ ఉందా లేదా? నీళ్ల పార్ట్ ఉంది కదా. ఆ పార్ట్ రా, నాలోకి రా అని చెప్పేసి అదేమో బాగా ప్రేమగా తీసుకుంటుంది. మిగతా అన్నిటినీ కూడా అది తీసుకొని నన్ను చచ్చిపోయేట్లు చేస్తుంది. అదే అగ్నిలో దూకున్నామంటే, దూకాను అని అంటే అగ్ని పార్టు ఏమీ చేయదు, దాన్ని మిగతా 4 కలుపుకుంటుంది, చంపేస్తుంది.
అంటే ఆకాశం చూస్తూ ఒక్కళ్ళమే ఉన్నామనుకోండి, బాగా ఇంకా అర్థం చేసుకోవడానికి మిగతా అన్నీ చెప్పుకుంటున్నాం. ఆకాశాన్ని చూస్తూ ఒకవేళ నేను మేడ మీద పడుకొని ప్రశాంతంగా ఉండి పడుకోవటానికి ఆకాశాన్ని చూస్తూ ఉన్నాననుకోండి, ఏమో ఒకంత హాయి అనిపిస్తుంది. ఆకాశాన్ని చూస్తూ ఉంటే ఒకంత భయం అనిపిస్తుంది. ఒక్కదాన్నే ఉన్నాను, ఆకాశాన్ని అలా చూస్తున్నాను, ఒకంత హాయిగా అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. ఒకంత భయం అనిపిస్తుంది. ఎందుకని? మిగతా 4 భూతాలు నాకు భయంని తెచ్చిపెడతాయి. ఒకదానితో ముడిపడింది మనస్సు అంటే మిగతా 4 నాకు భయపెడుతూనే ఉంటాయి. అడవిలోకి వెళ్ళాననుకోండి, ఒక్కళ్ళమే వెళ్ళాము, అడవికి వెళ్ళాము, అక్కడ భూమి భాగం అంతా సంతోషపడుతుంది. భూమిలో అడుగుపెట్టాం, పైన ఆకాశం లేదు, అంత చెట్లే కదా ఉండేది. మిగతా 4 నన్ను భయపెడతాయి. అమ్మో ఎవరొచ్చి ఏం చేస్తారో, ఒక్కళ్ళమే ఉన్నాము. భూమి మాత్రం ప్రశాంతంగా రా నా దగ్గరికి రా అని చక్కగా నడిపిస్తుంది. ఆ భయం అనేది ఏదో ఒక భూతంతో మనల్ని నడిపిస్తుంది. మిగతా 4టికి భయపడుతుంది. ఒకటంటే ఒకటి గొప్ప అనేటటువంటి విషయాన్ని ఏది ఎప్పుడు ఏది గొప్ప అనేది చెప్పలేం. ఎలాగంటే ఇప్పుడు కాళ్ళకు బురద అంటుకుందనుకోండి, నీళ్లతో కడిగితే శుభ్రపడి బురదంతా పోతుంది. అప్పుడు ఏమైంది? శ్రేష్టం ఏమైంది? నీళ్ళైనాయి కదా. నీళ్లతోటి ఆ కలుషితం అంతా కూడా పోయింది. ఇప్పుడు నీళ్లలో కలుషితం ఉందనుకోండి, నీళ్లు బాగా కాస్త ఏదైనా దానికి డస్ట్ పడతాయి, వాటిని శుభ్రం చేసుకొని తాగాలి, బాగా వేడి చేసి తాగండి అంటాం కదా. అప్పుడు ఏం చేస్తాం? నీళ్ళని తీసుకుపోయి అగ్ని మీద బాగా కాచి పెడతాం. కాచినప్పుడు నీళ్లలో ఉన్న దోషాలు పోయినాయలేవా? అర్థం చేసుకోండి. ఇప్పుడు అగ్ని గొప్ప అయింది, అంతే కదా. పోనీ పోనీ అగ్ని మండుతుందనుకోండి, దాని మీద చిన్న ఏదన్నా చిన్న మంట వచ్చింది అనుకోండి, దాని మీద ఏం చేస్తాం? వెంటనే నీళ్లు చల్లేస్తాం. అప్పుడు నీళ్లు అగ్ని ఆరిపోయిందా లేదా? ఇప్పుడు నీళ్లు గొప్ప అగ్ని గొప్ప? ఏమన్నా చెప్పగలుగుతామా? నీళ్లు ఒక చోట తడిగా ఉందనుకోండి, నేల మీద బండ మీద ఒక తడిగా ఉంది. తడిగా ఉంటే ఏం చేస్తాము? ఇప్పుడు కిరోసిన్ అట్లా లిక్విడ్గా ఉంటుంది కదా, అది పడిందనుకోండి, అది ఏం చేస్తాము? మట్టి తీసుకొని దాని మీద వేసేస్తాం, వాసన పోతుంది, ఆ నీళ్లు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఆ మట్టితో ఎన్ని నీళ్లు వరదలాగా కొట్టుకొస్తున్నటువంటి నదిలో కూడా ఎక్కువ మట్టి పోస్తే ఆనకట్ట వేసినట్టే. స్ప్రెడ్ అవ్వకుండా నీళ్లు మట్టితోటి గట్టులాగా అయిపోతుంది, అవునా కదా. గట్టు కట్టేస్తామా లేదా మట్టితోటి? ఇప్పుడేమైంది? ఇందాక నీళ్లతోటి మట్టిని శుభ్రం చేసాం, ఇప్పుడు నీళ్లు నీళ్లుగా ఇది ఆపటానికి మట్టి వేసేసి నీళ్ళని ఆపేసేసాం. ఇప్పుడు ఏది గొప్ప అయింది? అలాగే ఒక దీపం వెలుగుతుందనుకోండి, గాలి వస్తుంది, ఫ్యాన్ వేసింది, దీపారాధన చేసాము, గాలి వస్తున్నప్పుడు ఫ్యాన్ ఆపేసేయండి అంటాం, అవును కదా. అంటే గాలి ఇప్పుడు దీపం అగ్ని ఎక్కువైంది, గాలికి తక్కువ శక్తి. అదే కనుక ఇళ్ళు తగలబడుతున్నాయి, ఎక్కడో మంటలు, ఫ్యాక్టరీలో మంటలు చెలరేగినాయి అని చెప్తారనుకోండి, అప్పుడు గాలి వచ్చింది అంటే ఆ గాలికి ఇళ్ళు ఊళ్ళే తగలబడిపోతాయి, అవునా కదా. ఇంకా మంటలు బాగా చెలరేగుతాయి. ఆలోచించండి. ఇట్లా ఒకటంటే ఒకటి బలవంతమైనవి. ఎప్పుడు ఏది శక్తివంతంగా ఉంటుందో, ఏవి బలైపోతాయో చెప్పలేము. ప్రకృతి అలా ఉంది. ఒకదానికంటే ఒకటి బలవంతంగా ఉండి మిగతా వాటిని బలైపోతూ ఉన్నాయి. పంచభూతాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి ప్రవర్తిస్తూ ఉంటాయి సందర్భాన్ని బట్టి. మరి అప్రమేయమైనదే ఆత్మ, అదే బ్రహ్మము. ఇంకా చూడండి, సముద్రం ఉంది, సముద్ర భాగంలో బడవాగ్ని అంటారు, వినే ఉంటారు కదా. సముద్ర మధ్యంలో బడవాగ్ని ఉంది అంటారు. అంటే ఏంటనమాట? లోపలికి వెళ్ళే కొద్దీ అగ్ని ఉంది బాగా, అది ఎప్పుడు బాగా పైకి వచ్చేస్తుంది, బడవాగ్ని వచ్చిందండి అని చెప్తుంటారు కదా. అంటే ఏంటనమాట? ఇప్పుడు అగ్ని మీద నీళ్లు ఉన్నాయి, కిందేమో అగ్ని ఉంది సముద్రం కింద, ఆ అగ్ని మీద సముద్రం ఉంది, నీళ్లున్నాయి, ఆ నిప్పుని ఆర్పేయచ్చు కదా. కానీ అలా చెయ్యలేవు, దీనికంటే అగ్ని ఎక్కువ స్థాయిలో ఉంది కింద, అందుకే బడవాగ్ని అన్నారు. అలాగే భూమి ఉంది చూడండి, ఇప్పుడు భూమి తవ్వుతాం కదా, తవ్వితే ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి. ఒకదాన్ని ఒకటి కప్పేసి ఉన్నాయి అని చెప్పడానికి ఇంత చెప్పుకుంటున్నాం మనం. భూమి ఉంది, భూమి బాగా తవ్వితే ఇంకా కిందకి తవ్వే కొద్దీ బోర్లు వేస్తున్నాం కదా. ఇప్పుడు బోర్లు వేస్తే తవ్వే కొద్దీ నీళ్ళు వస్తున్నాయా లేదా?
కిందకి వెళ్ళే కొద్దీ బాగా నీళ్లు బాగా వస్తాయి. ఇంకా కిందకెళ్తే ఆ నీళ్ళ మీద ఇప్పుడు భూమి ఉంది. ఆ నీళ్ల కింద ఏముంది? అగ్ని ఉంది. బడబాగ్ని అన్నాం కదా. ఆ నీళ్ల కింద అదే అగ్ని ఉంది. నీళ్ల మీద భూమి ఉంది. ఆ భూమి మీద మనం ఉన్నాం. అందుకే లావా పొంగింది అంటారు చూడండి. కింద నుంచి అగ్ని ఉంది కాబట్టి ఆ అగ్నిలో నుంచి, నీళ్లలో నుంచి, భూమిలో నుంచి లావాలాగా పైకి పొంగింది. జనమంతా నాశనం అయిపోయారు. ఆ ఊరూరు కొట్టుకుపోయిందని చెప్తుంటారు కదా, వింటూ ఉంటాం కదా. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో చూడండి, గుర్తు చేసుకోండి, ఆలోచించండి కాస్త. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఇంకా ఈ సంసారము, ఈ జనన మరణ చక్రంలో పడి కూరుకుపోవాలనిపిస్తుందా? మళ్ళీ ఇంకా గొప్ప, నేను చేసే పనులు గొప్ప, నేను అందరి చేత గుర్తింపబడాలి అని ఇంకా అనిపిస్తుందా? ఈ నేను అనేది శరీరానికే ఇంకా పెట్టుకుంటావా? ఆలోచన చెయ్యవా? విచారణకు అందటం లేదా? అప్రమేయంగా ఉండాలనుకుంటున్నావా? ఇంకా ప్రమేయంగా ఉండి మళ్ళీ చచ్చి పుడుతూ ఉంటావా? నేను కొలతలకి అందని వాడినిగా, ఆత్మగా, నా అనుభవంతో నేను ఇంకా జన్మ రానటువంటి స్థితిలో నేను ఉండాలి అనేటటువంటి ఆసక్తి, శ్రద్ధ, భక్తి, అన్నీ, విశ్వాసము, ఇవన్నీ ఉన్నప్పుడే ఇలాంటి విచారణ చేయగలుగుతాం మనం. అప్రమేయమే నిత్యం. నామరూప క్రియలే పోతాయి, మళ్ళీ వస్తాయి. ప్రజ్ఞాన ఘనం ఆత్మగా ఉంటే ప్రజ్ఞాన ఘనం అవుతుంది, అది గడ్డగడుతుంది. విజ్ఞాన రసం అంటే అంటే అనుభవంగా ఉంటుంది, అది నామరూప క్రియలతో మారిపోతూ ఉంటుంది. దాన్ని చూసి కూడా నా అనుభవం ఆత్మానుభవంగా ఉండగలుగుతాను. ఇంత విన్నాను, ఇంత నేర్చుకున్నాను, ఇంత శ్రద్ధ చూపిస్తున్నాను కాబట్టి అందరినీ ప్రేమిస్తాను, అంతటా ఆత్మ అనుభవాన్ని నేను చూడగలుగుతాను. నా దృష్టి భేదం అంతా పోయింది, సమత్వం వచ్చేసింది. ఇలాంటి అనుభవం నాకు కావాలి. అందుకనే చెప్తున్నాడు అధునాతనం. అధునాతనం ఇది. ఏది? ప్రకృతి, దేహాలు, ఇవన్నీ అధునాతనం. సనాతనం ఏది మరి? హిందూ మతం సనాతనం. ఎప్పుడొచ్చింది ఇది? ఆత్మతత్వం అంటే ఏమో తెలియదు. సనాతనం ఎప్పుడుందో తెలియదు, అడగద్దు కూడా అసలు. ఉన్నది అని చెప్తున్నారు కదా, పుట్టింది కాదు కదా. ఉన్నది అంటే మిగతా మతాలన్నీ పుట్టినాయి, హిందూ మతం పుట్టింది కాదు. సనాతనం హిందూ మతం. అందుకే భారత హిందూ అనేది మనం వివరణ ఇచ్చుకున్నాం ఇంతకుముందు. మళ్ళొకసారి గుర్తు చేసుకోండి. మిగతా మతాలన్నీ పుట్టినవి, ఇవి తర్వాతవి అంతే. హిందూ మతం మాత్రం సనాతనం. ఈ ప్రపంచానికి కూడా శబ్దము, స్పర్శ, రూప, రస, గంధాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందుకనే ఇది మాత్రం సనాతనం ఆత్మ. ఇప్పుడున్నది కాదు, ఎప్పటి నుంచో ఉంది, తెలీదు, మొదలుపెట్టింది కాదు ఇది. మరి ఇది అట్లా అంటారు కదండి, సనాతనం అంటారు, భగవంతుడు అంటే ఒక రూపనామాలు పెట్టి చేసేది కాదు, అది నువ్వే అని చెప్తున్నారు కదా. మరి హిందూ మతం వాళ్ళు చెట్టుని, పుట్టని, రాయిని, నీళ్ళని అన్నిటినీ కూడా ఆరాధిస్తారు కదా. అది ఎట్లా చేస్తారు మరి? దేవుణ్ణి ఒక రూపంలో పెట్టద్దు అని మీరు చెప్తున్నారు, నేనే దేవుణ్ణి అంటున్నారు, ఎవరికి వాళ్ళు నేనే అంటున్నారు, మరి అంతటా ఉండేది అంటున్నారు. వీటిని ఎట్లాగా ఆరాధిస్తారు? అన్ని దేవుళ్ళు అంటారు మనోళ్ళు. హిందుత్వం అది. మరి అది ఎలా సాధ్యం అంటే దానికి కూడా చెప్పుకోవచ్చు. అస్థి, భాతి, ప్రియం అన్నిట్లో ఉన్నాయి. హిందూ మతంలో అదే విశేషం. అస్థి అంటే ఏంటి? ఉన్నది. భాతి అంటే ఏంటి? ప్రకాశం. ప్రియం అంటే ఏంటి? ప్రియమైన వస్తువు అంటే జ్ఞానం, తెలియటం. నేనంటే నాకు ఇష్టం కదా. అక్కడ కూడా ఉన్నది నేనే అనే విషయం నాకు ఇప్పటిదాకా చెప్పారు కదా, అంతటా ఉన్నది ఆత్మే అని. అందుకే చూడండి, మన వాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడు జరగటం లేదు, చెప్పినా అందరికీ కోపం వస్తుందేమో అనిపిస్తుంది, చెప్పడం మానేశాం కూడా మనం పెద్దవాళ్ళు. చాట తగిలిందనుకోండి కాలికి, వెంటనే ఆ చాటని మొక్కుతాం, తప్పు పొరపాటున కాలుకి తగలకూడదని. రోకలు తగిలిందనుకోండి, ఆ రోకలికి నమస్కారం చేస్తాం, కళ్ళకద్దుకుంటాం. వేరే ఇంకొకళ్ళ కాలుకి, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఇంకొక కాలుకి మన కాలు తగిలిందనుకోండి, వాళ్ళ కాలు దండం పెట్టుకుంటాం, తప్పైంది సారీ అని చెప్తాం, కళ్ళకద్దుకుంటాం. అంటే అన్నిట్లో ఉన్నది
ఆ పరమాత్మ తత్వమే కదా. అస్థి భాతి అంటే ప్రకాశం కనపడుతుంది కదా, అది నా తెలివికి అందుతుంది కదా, అదే నేను. ఉన్నది అనే విషయం నా తెలివికి అందింది, ప్రకాశిస్తుందనే విషయం నా తెలివికి అందింది. అక్కడున్నది నేనే కాబట్టి ప్రియం, నాకంటే ప్రియం ఇంకా లేదు కదా. దేహాలు తీర్చుకోవద్దండి ఇక్కడ. అక్కడ ఉన్నది కూడా నేనే అనే విషయాన్ని, అంతటా ఉన్నది నేనే అని చెప్పుకున్నాం కదా. ప్రియం అంటే నేనంటే నాకే ప్రియం కదా. అక్కడ ఉన్నది నేనే కదా, ఎందుకంటే నేను లేని చోటే లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూడండి, నా భుజాల మీద నేను ఎక్కి కూర్చోగలనా? ఎవరినైనా ఎక్కించుకోగలనేమో కానీ ఆత్మ అట్లాంటిది. ఇంకొక లేని చోటు లేదు కాబట్టి దాన్ని లేదు అని చెప్పలేం, అంతటా ఉంది. నా శరీరంలోనే నేను కదలాలంటే కదలగలనా? నా శరీరాన్ని పక్కన ఉంచాలంటే ఉంచుతాను కానీ నా మీద ఎవరైనా చూడకుండా కూర్చుంటున్నారనుకోండి, ఓయ్ నేనున్నాను ఇక్కడ పక్కన కూర్చో అని చెబుతాను. అవునా కదా. ఆకాశం కింద అందరూ కూర్చుంటారు, అది ఏమి చెప్పదు, జడం అది. కానీ నేను చైతన్యాన్ని. చైతన్యాన్ని కాబట్టి పక్కన పక్కన కూర్చో, పక్కన చైతన్యం పక్కన ఉంటుంది. ఖాళీగా ఉంటేనే కదా కూర్చునేది. ఇంకో శరీరంతో ఉన్నదనుకోండి అది కూడా చెప్తుంది. కానీ పక్కన ఆకాశం ఉందనుకోండి, అక్కడ కూర్చోటానికి అవకాశం ఉంది. ఆకాశం అందరికీ అవకాశం ఇస్తుంది. నేను ఆకాశానికి కూడా అవకాశం ఇచ్చాను. అర్థమవుతుంది కదా. అది ఇక్కడ ఆత్మతత్వాన్ని ఎంత చెప్పుకున్న తనివి తీరనటువంటి భగవంతుడు భాషణ, అనుగ్రహ భాషణం ఇస్తున్నాడు. ఆకాశాన్ని కూడా నేనే గుర్తించగలను కాబట్టి నన్ను మించి ఏదీ లేదు, నన్ను ఏది బాధించలేదు. ఈ సత్యం అనేది విచారణతోనే అనుభవం అవుతుంది. విచారణ చేయకుండా చదవడం వల్ల, వినడం వల్ల సాధ్యం కాదు. విచారణే అనుభవం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.